భూమి పైన పోయిందంట, ఆకాశం కిందకు వచ్చిందంట కోపంలో ఆయన వచ్చిన వేగంకి. ఇంకొకటి ఒక శ్లోకం ఉంది, చిన్నం భిన్నంను రామాయణంలో ఉంది. అదేవిధంగా మీరు కృష్ణ చరిత్రం చూస్తే శిశుపాలునికి తల మాత్రం పోయింది. శిశుపాలు కృష్ణుని దగ్గర అపచారపడితే ఉన్న కాబట్టి తల పోయింది. స్వామివారి దగ్గర అపచారపట్టి ఊరికే తల పోయి ప్రాణం పోతుంది. కానీ నృసింహుడికి వచ్చిన కోపం వల్ల నా భక్తుడు అని ఇలా చేస్తారని భక్తుడు పైన అపచారం పడ్డది చూసి అక్కడ ఒకే ఒక చక్రాయుధం వేశారు, శిశుపాలు తలపోయింది. ఇక్కడ ఆ దేహంని స్వామివారు ఇక్కడ తీసి పెట్టేశారంట కోపం. ఎందుకంటే భాగవత అపచారం క్రూరం. మనం ఎంత చేసినా కూడా భాగవతుడి దగ్గర అపచారపడకూడదు. నరసింహావతారంలో 2 విషయం చూపించడానికి స్వామివారు వచ్చారు. ఒకటి, నేను అన్ని చోట్ల ఉన్నాను, సర్వ అంతర్యామి నేను, ఇది. రెండో విషయం,